మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాదే. ఎందుకంటే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి. ఒకసారి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకొని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్లోకి వస్తే ఆటోమేటిక్గా పని జరిగేటట్టు ప్రతిసారి మళ్ళీ రావాలా, అడగాల, ప్రతి వ్యక్తిని నేను ఎగ్జామిన్ చేయాలనేది పరిస్థితి ఎందుకు? ఒక సిస్టమ్ తయారు చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాని ప్రాసెస్లో అది నడవాలి అనేది, వ్యవస్థల్ని రివైవ్ చేయాలనేది నా ఆలోచన. అన్ని శాఖలలో గంటల కొద్దీ ఈరోజు సమీక్షలు చేస్తున్నది. దెబ్బతిని ఈరోజు వ్యవస్థలు కూలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థల్ని నిలబెట్టడానికి, వాటిని బలోపేతం చేయడానికి, వాటిని నడిపించడానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం. మనకు టూరిజం పాలసీ లేదు, ఎనర్జీ పాలసీ లేదు, స్పోర్ట్స్ పాలసీ లేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 10 సంవత్సరాల తెలంగాణకే పాలసీ లేదు. పాలసీ లేకపోవడం కూడా ఒక పాలసీ కింద భావించరు కొంతమంది. అట్లాంటి పరిస్థితి నుంచి ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ విధి విధానాలను ఖరారు చేస్తూ మన ఎదురుకు వచ్చిన సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాదు, శాశ్వతంగా దానికి విధి విధానాలను రూపొందించండి అని చెప్పి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అనుకున్నంత ఆశామాసి కాదు ఈ ప్రభుత్వ వ్యవహారంలో బండి నడపడం. మీకు తెలియంది కాదు, మీరు అందరు కూడా చూసిండ్రు. దానికి ఒకసారి ఎనుకో ముందో అవుతుంది. కొంతమంది అధికారులకు విధానం 10 సంవత్సరాలు ఒక సిస్టంలో పనిచేస్తే ఓవర్ నైట్ ఆ సిస్టమ్ అంతా మార్చాలనుకుంటే కూడా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు కదా, అర్థం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. వాళ్ళు అనుకుంటారు 10 నెలలు అయితే వీరు వారే అవుతుండొచ్చు అని కూడా ఎదురు చూస్తుంటారు కొంతమంది. ఎందుకు అని అంటే ఆ 10 ఏళ్ళు అట్లా చూసినాం. సార్ ఏదో కొత్తలో ఊపులో ఉన్నట్టున్నాడు కానీ సార్కి కూడా తత్వం బోధపడుతుంది. 10 నెలలు అయితే అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. అట్లాంటివి ఏముండవు మిత్రులారా. మేము మీలో ఒకరమే. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది. అదేవిధంగా ఇంకొక మాట చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్న. సార్ అన్నీ చెప్పిండు కానీ మేము అడిగింది కానీ మేము కోరుకుంటున్న చెప్తలేడని అనుకుంటున్నారు. మా సీనా నేను ప్రెస్ అకాడమీ దగ్గర ట్రైనింగ్ పెట్టాలన్నా, క్లాసులు పెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా చిల్లి గవ్వ చేతిలో లేదు. ఈ నుంచి పోతే మళ్ళీ పాత రోజులే అన్నట్టుగా ఉంది అని మా సీనాన్న మనసులో ఉంది. అందుకే ప్రెస్ అకాడమీ దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి. మీకు కావలసిన ట్రైనింగ్ కానీ, ఫిలాసఫీ కానీ, ఐడియాలజీని కానీ, నేను మీ ఐడియాలజీ ఉన్న వాళ్ళని మారమని నేను చెప్పడం లేదు. నా జాబ్ అది కాదు. మీ లైక్లు డిస్లైక్లు ఇండివిజువల్గా ఒక రకం, మనం ఉన్న కుర్చీలో ఉండే బాధ్యత ఇంకొక రకము, మన యజమానులకు ఒక ఆలోచన ఉంటుంది. ఇవన్నీ సమన్వయం చేసుకునే బాధ్యత మీది. కాబట్టి మీకు సంబంధించిన ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండే దాని నుంచి ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా. అదేవిధంగా ఈ 1100 మందికి ఇచ్చారు కానీ ఇంకా 2000 3000 జర్నలిస్టులు ఉన్నారు. మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ రాష్ట్ర విభజన అయింది, అటుపక్క పోయిన వాళ్ళకు కూడా ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి, మొత్తం ఇటుపక్క ఉన్న వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్తుంటారు. బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు, చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషీరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా, డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు. ఎవరైతే రాదేమో అనే బాధలో కానీ ఆందోళనలో కానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి, ఆందోళన చెందకండి. అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మరి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ మీద అయినప్పుడు దాని నిర్మాణానికి కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలు అన్నీ కూడా అది నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ స్కీమ్స్ కూడా మీరే తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది ఎంతో ప్రమోట్ అయితే మీకు కూడా ఎంతో కొంత అందులో స్టేక్ హోల్డర్స్ అవుతారు. ఇప్పుడు ఇంతకుముందే మా సీనియర్ అన్నాడు లక్షాధికారులు కాదు ఇప్పుడు ఇచ్చేది కోటీశ్వరులు అని చేసిందని. రేపు పొద్దుగాల అక్కడ కూడా మీరు కోటీశ్వరులు కావాలంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. 4th సిటీ చాలాసార్లు చెప్పినా మళ్ళొకసారి చెప్పదలుచుకున్నాం, ఎందుకంటే పదే చెప్పడం ద్వారా అయినా ప్రజలకు చేరుతుందని. కులీ కుతుబ్ షాయిలు నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది. అది మొదటి నగరం.
నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిన అది రెండవ నగరం.